చంద్ర, మీరు మీడియా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. దానికి సారీ చెప్పండి ముందు. నేను కాదు సారీ చెప్పాల్సింది. పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతున్న మీరే చెప్పాలి సారీ. మీరు మీడియాకి సారీ చెప్పాల్సిందే, తప్పకుండా చెప్పాలి. సారీ చెప్పాల్సిందే. చెప్పండి చెప్పండి సారీ చెప్పండి. అసలు ఏం జరిగింది? అవునా? అవును. సారీ చెప్పాల్సిందే. 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 ఆగండి ఆగండి. ఏంటి ఏమైంది? మిస్టర్ సూర్య, మీ తమ్ముడు మా మీడియాని అవమానించాడు. తను వెంటనే మా మీడియాకి సారీ చెప్పాలి. ఏమండి, తనకేం తెలియదు. పైగా మీరు అడగకూడని ప్రశ్నలు ఏవో అడుగుంటారు కాబట్టే తను అలా రియాక్ట్ అయి ఉంటాడు. మా మీడియా కొలీగ్స్ మీద ఆయన చాలా దౌర్జన్యంగా ప్రవర్తించాడు సూర్య గారు. తను వెంటనే సారీ చెప్పాలి, లేకపోతే ఈ విషయం చాలా దూరం వెళ్తుంది. సారీ చెప్పాల్సిందే. చెప్పండి. సారీ చెప్పాలి. సారీ చెప్పాల్సిందే. చెప్పండి. సారీ చెప్పాలి. కుదరదు. ఓకే. చెప్పాల్సిందే. ఓకే చెప్పాలి. ఓకే ఓకే మా తమ్ముడు తరపున నేను సారీ చెప్తున్నాను. చూడండి, మేము ఆల్రెడీ డిస్టర్బ్ మూడ్లో ఉన్నాం. దయచేసి మా పరిస్థితిని కాస్త అర్థం చేసుకుని మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి ప్లీజ్. పదండి. అదిగో ఆ అమ్మాయి సమంత. ఆ అమ్మాయిని అడుగుదాం. పదండి పదండి. హలో, సమంత గారు, సూర్య సామాన్యుల మ్యారేజ్ జరగబోతుంది అనుకుంటున్న సమయంలో మీరు సూర్య గారితో ఇంత క్లోజ్ గా ఉండడంలో అర్థం ఏంటి? సామాన్య కత్తిపోట్ల గురి కావడం వెనుక మీ హస్తం ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు మీ బర్త్డే పార్టీని సూర్య ఎందుకు ఏర్పాటు చేశాడు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.